అందరికీ నమస్తే. ఒక భక్తి పరుల కుటుంబం గురించి చెప్తా. ఏమి భక్తి చేస్తారు వాళ్ళు. అసలు ఇక వాళ్ళంత భక్తి ఇంకా వేరే వాళ్ళు చెయ్యరు అన్నంత భక్తి చేస్తారు. భక్తిగా ఉంటారు, ఉంటున్నట్టు ఉంటారు. భక్తి చేసినప్పుడు, పూజలు పునస్కారాలు చేసినప్పుడు దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. అందరినీ సమానంగా ప్రేమించేవాడై ఉన్నాడు దేవుడు. అలాంటప్పుడు ఆ దేవుడిని పూజించుకుంటూ అత్తామామలను చూస్తే వారవు, ఆడబిడ్డలను చూస్తే వారవు, నీ తల్లిదండ్రుల్ని ఒకలాగా అత్తామామల్ని ఒకలాగా చూడడం, నీ చెల్లెల్ని ఒకలాగా నీ వదలని మర్దల్ని ఒకలాగా, నీ తల్లిదండ్రుల్ని ఒకలాగా నీ అత్తామామల్ని ఒకలాగా, నీ అత్తామామల్ని చూసినట్టుగా నీ తల్లిదండ్రులను చూడొచ్చు కదా. నీ మర్దలని, నీ వదలని, నీ బామ్మర్దిని చూసినట్టుగా నీ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళని చూడొచ్చు కదా. పైకి భక్తిపరులు, మళ్ళీ మనిషి మొత్తం స్వార్థాలు.